నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఛాయా వ్లాగ్. ఈరోజు రెసిపీ మనం రుచికరమైన ఎగ్ కర్రీని తయారు చేసుకుందామండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూనే నూరు ఊరిపోతుంది కదండి. ఈ ఎగ్ కర్రీని మనం వేడిగా రైస్లోకి, అలాగే రోటీ, చపాతీ, పుల్కాలోకి, దోశలోకి కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్ కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి 6 ఎగ్స్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఎగ్స్ని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు తీసి వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మనం రెడీ చేసుకున్న గ్రేవీ అనేది ఎగ్స్లోకి పోయి మనం తింటుంటే ఎగ్ చాలా రుచిగా ఉంటుందండి. అన్ని ఎగ్స్ ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరి, 3 లవంగాలు, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఒక పెద్ద సైజు టమోటాను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న 2 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలపాలి. ఇందులో 1.5 స్పూన్ దాకా కారం, ఇంకా రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చూస్తుంటే నూరూరుతుంది కదా. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఇది చపాతీ, పూరి, పుల్కాలోకి అదిరిపోతుందండి. ఇంకా అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే యమ్మీ అండ్ టేస్టీ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసామో. కర్రీ చూసారా? ఇది అన్నంలోకి కొంచెం వేసుకున్న అన్నం మొత్తం కలిసిపోతుందండి. చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.